తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఉదంతంలో కీలకమైనటువంటి పరిణామం. అందులో ఆళ్ల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణ ఇద్దరినీ కూడా అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం జరిగితే ఇద్దరికీ కూడా వాళ్ళ పేరు లేదు అంటూ తేల్చి చెప్పారు పోలీసులు. ఏదైతే సీనియర్ న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లోద్రా, పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టుకి ఈ విషయం తేల్చి చెప్పారు. ముందస్తు బెయిల్ కోసం ఆళ్ల సజ్జల దాఖలు చేసిన వ్యాజ్యాలు అపరిపక్వమైనవని, ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేయదలిస్తే తగిన న్యాయ సాయం పొందేందుకు కొంత సమయం కూడా ఇస్తామని చెప్పొచ్చారు. ఈ వాదనలు సజ్జ, ఆళ్ల తరపున సీనియర్ న్యాయవాది పొనవోలు సుధాకర్ రెడ్డి వ్యతిరేకించారు. తమ ఆందోళనకు సహేతుక కారణాలు, నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయని కోర్టుకి చెప్పారు. ఇప్పుడు తమ వ్యాజ్యాలను పరిష్కరిస్తే రేపు వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉండదన్నారు. దీని మీద లుద్రా, పోసాని స్పందిస్తూ ఒకవేళ వారిని అరెస్ట్ చేస్తే సంబంధిత కోర్టుకు సమాచారం అందిస్తామన్నారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయసాయం పొందేందుకు ఆళ్ల సజ్జలకు 5 రోజులు సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందస్తు బెయిల్ కోసం ఆళ్ల సజ్జల దాఖలు చేసిన వ్యాజ్యాలు తదుపరి విచారణ అవసరం లేదని వాటిని పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ, కృపాసాగర్ మంగళవారం ఆర్డర్స్ ఇచ్చారు.